Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy chapter 28 verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. All people of the earth shall see that thou art called by the name of the Lord, and they shall be afraid of thee. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. The context of this promise is that the life journey of the man of God Moses was coming to an end. ఈ వాగ్దానం యొక్క సందర్భం ఏమిటిదంటే దైవజనుడైన మోషే యొక్క జీవిత అంతానికి వచ్చింది. After explaining the whole law to the Israelites, ధర్మశాస్త్రం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఆయన వివరించిన తర్వాత he explained the blessings of obeying the law and the curses of disobedience. ధర్మశాస్త్రమునకు విధేయత చూపించటం వలన వచ్చే ఆశీర్వాదాల గురించి, అవిధేయులైతే వాటి వలన వచ్చే శాపముల గురించి చెప్పిన తర్వాత And he is talking to them. వారితో ఆయన మాట్లాడుతున్నాడు. So he is so the context is that ఇది ఆ సందర్భంలో చెప్పబడిన మాట. Finis Jennings Dake mentions that ఫిన్నిస్ జెన్నింగ్స్ డేక్స్ అనే దైవజనుడు చెప్పిన మాట. there are 21 blessings promised in Deuteronomy 28 in the first 14 verses. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోని మొదటి 14 వచనాల్లో 21 ఆశీర్వాదాల గురించి రాయబడింది. In this chapter, ఈ అధ్యాయంలో Moses is giving choice to them. మోషే ఆ ఎంపికను వాళ్ళకే ఇస్తున్నారు. When we see the covenant God made with the people of God, దేవుని ప్రజలతో చేసిన నిబంధనని మనం చూస్తే the covenant God made with Israel has three major features. దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన ఆ నిబంధనలో 3 ప్రధానమైనటువంటి సంగతులు ఉన్నాయి. They are అవేమిటి అంటే, number 1 the law, మొదటిది ధర్మశాస్త్రము, secondly the sacrifice, రెండవది బలులు, and thirdly the choice. మూడవది ఎంపిక. The idea behind the choice is that God was determined to reveal himself to the world through Israel. ఎంపిక చేసుకునే దానికి వెనుక ఉన్నటువంటి ఆ యొక్క సంగతి ఏమిటిదంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా తనను తాను లోకానికి కనపరచుకోవాలనుకున్నాడు. He would do this either by blessing them, so that the world would know that only God could have blessed them. వారిని ఆశీర్వదించడం ద్వారా, తద్వారా దేవుడు మాత్రమే ఆశీర్వాదాలు ఇచ్చేవాడు అని తెలుసుకోవాలని, Or by cursing them, so that the world would know that only God could have cursed them and allowed them to survive. లేదా వారిని శపించడం ద్వారా లోకమంతా కూడా తెలుసుకోవాల్సింది దేవుడే వారిని శపించాడని, లేదా దేవుని వలన మాత్రమే వారు నిలబడగలరు, వారు బ్రతకగలరని తెలుసుకోవాలని. So this is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన How the సంగతి. world will come to know about the true God? నిజమైన దేవుని గురించి ఈ లోకం ఎట్లా తెలుసుకుంటుంది? It is only through the elected people of God. దేవుని చేత ఎంపిక చేయబడిన ప్రజల ద్వారా మాత్రమే. Today also the same truth is true. ఈ రోజు కూడా అదే సత్యం వాస్తవమైంది. God is doing the same through the New Testament church. దేవుడు ఇదే విషయాన్ని నూతన నిబంధన సంఘం ద్వారా చేస్తున్నాడు. That's what Apostle Paul mentions in Ephesians chapter 3 verse 10. ఇది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రస్తావించారు. To the intent that now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. So God wanted to show forth his infinite wisdom to the world through the selected people called the church. కాబట్టి దేవుడు తన నానా విధమైనటువంటి ఆ జ్ఞానాన్ని తను ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలైన ఈ సంఘము ద్వారా తెలియపరచాలని. So as his church, ఆయన యొక్క సంఘముగా when we obey him and his statutes, what a glory God gets. మనం ఆయనకి లోబడి ఆయన యొక్క కట్టడలకి మనం విధేయత చూపించినప్పుడు దేవునికి ఎంత మహిమ వస్తుంది. And not only that, అంతేకాకుండా what a glory we can enjoy even on this earth. మనం కూడా ఈ భూమి మీద ఎంత మహిమని మనం ఆనందించగలం. Never forget, as a New Testament believer, కొత్త నిబంధన విశ్వాసులుగా ఎన్నడూ మర్చిపోకూడని సంగతి. it is an important truth. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. Faith brings salvation, whereas obedience brings blessings. విశ్వాసము మనల్ని రక్షిస్తుంది, రక్షణ ఇస్తుంది. విధేయత అనేది దీవెనలు లేదా ఆశీర్వాదాలను ఇస్తుంది. When you exercise faith in your life from your side, నీ జీవితంలో నీ వైపు నుండి ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని నువ్వు అభ్యసిస్తావో, God adds grace to that faith and you will be saved. దేవుడు ఆ విశ్వాసానికి తన కృపను జత చేసి నిన్ను రక్షిస్తాడు. But blessings are through obedience only. అయితే దీవెనలు కావాలి అంటే కేవలం నువ్వు విధేయత చూపించినప్పుడు మాత్రమే వస్తాయి. Today many people are saved. ఈరోజు చాలా మంది రక్షింపబడి They ఉన్నారు. have faith.
వాళ్ళకి విశ్వాసం ఉంది, God added grace. దేవుడు కృపనిచ్చాడు, They are saved. వాళ్ళు But రక్షించబడ్డారు. many times there will be a puzzle in their life. అయితే అనేక సార్లు వారి జీవితంలో ఒక కలవరం ఉంటుంది. Though I am saved, why God is not blessing me? నేను రక్షించబడినప్పటికీ ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించడం What లేదు? is the reason? ఏమిటి కారణం? Yeah, blessings are only through obedience. Somewhere you have disobeyed, that's why that became a speed breaker or a hindrance for the flow of blessings into your life. ఆశీర్వాదాలు అనేవి కేవలం విధేయత చూపుట వలన మాత్రమే వస్తున్నాయి. ఒకవేళ నీకు ఆశీర్వాదాలు దీవెనలు నీకు రావడం లేదు అంటే ఎక్కడో ఆటంకం అభ్యంతరం వచ్చింది, నువ్వు ఎక్కడో అవిధేయత చూపించినావు, ఆ అవిధేయత నీ యొద్దకు ఆశీర్వాదాలు ప్రవహించకుండా అడ్డుకుంటున్నాయి. God's purpose in blessing Israel was greater than just enriching the nation for its own sake. దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించడంలో ఉన్నటువంటి ఉద్దేశము వారిని ఇంకా గొప్పవారు ఐశ్వర్యవంతులుగా చేయాలని. God intended to glorify himself through blessing them. దేవుడు వారిని ఆశీర్వదించడం ద్వారా తనను తాను మహిమపరచుకోవాలని ఉద్దేశించారు. See, when God blesses us, చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, when God gives you some riches, దేవుడు నీకు ఏదైనా ఐశ్వర్యాన్ని God ఇచ్చినప్పుడు, gives you some job, దేవుడు ఏదో ఉద్యోగం or ఇచ్చినప్పుడు, God gives you something, లేదా ఇంకేదైనా దేవుడు నీకు ఇచ్చినప్పుడు, always remember, ఇది నువ్వు ఎప్పుడు it is గుర్తుపెట్టుకోవాలి. having the purpose, two sides of a coin like that. ఇక్కడ రెండంతలుగా ఉద్దేశం ఉంటుంది. ఒక నాణెంకు రెండు వైపులు ఎట్లా ఉంటుందో అట్లా. One is to enrich you. ఒకటి నిన్ను ఇంకా గొప్పవాడుగా చేయడానికి, ధనికుడుగా చేయడానికి. That is not the only thing. అది ఒకటే ఉద్దేశం కాదు. The other side is, మరొక ప్రక్కన by చూస్తే enriching you, he want to get the glory. నిన్ను ఆశీర్వదిస్తూ ఐశ్వర్యవంతుడుగా చేస్తూ మరొక ప్రక్కన దేవుడు మహిమ పొందాలి అని కోరుతున్నాడు. And people will say, ప్రజలు అంటారు, because he is God's child, God blessed this man, God will come into the picture. ఇతను దేవుని బిడ్డ కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు, అప్పుడు దేవుడు ఆ దృశ్యంలోనికి వస్తున్నాడు, దేవునికి మహిమ వస్తుంది. People will be praising God, what a great God. ప్రజలు దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తుంటారు, దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు అని. So today's promise stresses the same truth. కాబట్టి నేటి దిన వాగ్దానము ఇదే సత్యాన్ని గురించి నొక్కి చెప్తాం. What is it? 28:10. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10వ వచనం ఏమని All రాయబడింది? people of the earth shall see that thou art called by the name of the Lord. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. That will bring honor to God among their neighbors. చూడండి, వారి ఇరుగు పొరుగు వారి మధ్య దేవునికి అది ఘనత తెస్తుంది. We know Isaiah 43:7. After all, we are created for his glory. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో మనకు తెలిసిన మాట, మనమందరం కూడా దేవుని మహిమ కొరకే సృష్టించబడిన వారిని. Isaiah 43:7 it says, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, even everyone that is called by my name, for I have created him for my glory, I have formed him, yea, I have made him. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. Therefore, before doing anything, let us ask ourselves always, am I doing this for the glory of God? కాబట్టి ఏ పనైనా గానీ మనం చేసేదానికి ముందుగా ప్రశ్నించుకోవాల్సినది, ఇది చేయటం వలన ఇదేమన్నా దేవుని నామానికి మహిమ తీసుకొని వస్తుందా? Will my talk bring glory to God? నేను మాట్లాడే మాట దేవునికి మహిమ తెస్తుందా? And so on and so forth. ఆ విధంగా ఇంకా ఏది చేసినా, When the head Lord Jesus Christ is glorified, automatically the body, the church also will be glorified. శిరస్సు అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడైతే మహిమ చెందుతుందో అప్పుడు దానంతట అదే శరీరము అనబడేటువంటి సంఘానికి కూడా ఆ మహిమ వస్తుంది. When people see that you are bearing the name of such God, అలాంటి ఆ గొప్ప దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉన్నావు, భరిస్తున్నావు అని ప్రజలు చూసినప్పుడు then they fear you. అప్పుడు వాళ్ళు నిన్ను చూసి భయపడతారు. That's why it is written in the Song of Solomon, అందుకనే పరమగీతముల్లో రాయబడిన మాట, the church is like a terrible army with banners. సంఘము చూడండి ఎంతో భీకరమైనటువంటి ఒక సైన్యము లాంటిది. Okay, read it. Song of Solomon chapter 6 ఆ మాట చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము and verse 10. 10వ వచనం, Who is she that looketh forth as the morning, fair as the moon, clear as the sun, and terrible as the army with banners? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? Yeah, that is the condition of the church. అది సంఘానికి ఉన్న స్థితి. When Laban saw God with Jacob, ఎప్పుడైతే లాబాను దేవుడు యాకోబుతో కూడా ఉండట చూసినాడు, he was afraid of harming him. అతనికి హాని చేయాలంటే భయపడ్డాడు. Okay, let us read Genesis 31 ఆ మాట కూడా చదువుదాం. ఆదికాండం 31వ అధ్యాయం in verse 29. 29వ వచనం And what it says? ఏమని రాయబడింది? It is in the power of my hand to do you hurt, but the God of your father spake unto me yesternight, saying,
Take thou heed that thou speak not to Jacob either good or bad. 31:29. 31వ అధ్యాయం 29వ వచనం. మీకు హాని చేయడం నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. See, when people see God with us, they will fear. ఎప్పుడైతే దేవుడు మనతో కూడా ఉండుట ప్రజలు చూస్తారో మనల్ని చూసినప్పుడు భయపడతారు. What Rahab is telling to the spies? రాహాబు ఆ వేగుల వారితో ఏమని చెప్తా ఉంది? Joshua chapter 2, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 9 to 11. 9 నుండి 11 These వచనాల్లో 3 verses I am reading. ఈ 3 వచనాలు కూడా నేను చదువుతున్నాను. Rahab is telling to the spies, రాహాబు ఆ వచ్చిన వేగుల వారితో చెప్తున్న I మాట, know that the Lord hath given you the land, and that your terror is fallen upon us, and that all the inhabitants of the land faint because of you. For we have heard how the Lord dried up the water of the Red Sea for you, when ye came out of Egypt, and when ye did unto the two kings, what ye did unto the two kings of the Amorites, that were on the other side of Jordan, Sihon and Og, whom ye utterly destroyed. And as soon as we heard these things, our hearts did melt, neither did there remain any more courage in any man because of you. For the Lord your God, He is God in heaven above and in earth beneath. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో, యొర్దాను తీరముననున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. We can see clearly here that when the people of Jericho heard about the Lord leading the Israelites, యెరికోలో ఉన్న ప్రజలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉండి వారిని నడిపిస్తున్నాడని మేము విన్నప్పుడు and 2 things they did. 2 పనులు చేసినారు. One is, ఒకటి, they glorified God. వారు దేవుణ్ణి మహిమపరిచినారు. Secondly, రెండవది, they feared the Israelites. ఇశ్రాయేలును చూసి వాళ్ళు భయపడ్డారు. So the principle what we learn here is, కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న నియమం ఏమిటిదంటే, when we do things for the glory of God, మనం చేసే పనులు దేవుని మహిమార్థమై చేసినప్పుడు then God will be with us. అప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. And when people see God with us, దేవుడు మనతో కూడా ఉండుట ప్రజలు చూసినప్పుడు they fear at us. మనల్ని చూసినప్పుడు భయపడతారు. Then God will get the glory. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. We also will be blessed in all aspects. మనం కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. All these things start with obeying the word of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటకి విధేయత చూపించడం, దేవుని వాక్యమునకు విధేయత So చూపించడం. let us take a decision to obey the Lord at any cost. కాబట్టి ఎంత క్రయమైనా చెల్లించి దేవుని యొక్క మాటకి విధేయత చూపించడానికి తీర్మానం చేసుకుందాం. Thus may God lead us for His glory and for our blessing. ఆ విధంగా దేవుడు తన మహిమార్థమై మనల్ని ఆశీర్వదించలాగిన మనల్ని నడిపించునుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, what a lofty purpose, O Lord, Thou hast for Thy chosen people. మీ చేత ఎన్నిక చేయబడిన ప్రజల గురించి ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నారు. O Lord, when we obey, Thou want to bless us. దేవా, మేము విధేయులమైనప్పుడు మమ్మల్ని దీవించాలని కోరుతున్నారు. Even through those blessings, You want to get the glory from the heathen around us. ఆ దీవెనల ద్వారా కూడా మా చుట్టూ అన్యజనుల నుండి మీరు మహిమ పొందాలని కోరినారు. O Lord, they will glorify You and they will fear at us. ఓ దేవా, వారు మిమ్మల్ని మహిమపరుస్తారు, మమ్మల్ని చూసినప్పుడు భయపడతారు. Today many times, O Lord, because of our disobedience, it is not a great loss to us, but even Thy name also is blasphemed. ఇది మేము చూస్తున్నాం, అనేక పర్యాయాలు అవిధేయులైన కారణాన్ని బట్టి మేము ఆశీర్వాదాలు పొందకుండా నష్టపోవడం మాత్రమే కాకుండా నీ నామానికి మహిమ రావడం లేదు, నీ నామం దూషించబడతా ఉంది. O Lord, speak to us. ఓ దేవా, మాతో మాట్లాడండి. Whatever may be the cost, enable us to pay it and obey Thy statutes. ఎంతటి క్రయమునైనా గాని మేము చెల్లించి మీ కట్టడలు, నీ న్యాయ విధులకు లోబడేదానికి, విధేయులమయ్యేదానికి సహాయం చేయండి. Thou hast chosen us unworthy people to show forth Thy glories in this dark world. ప్రభా, ఈ అంధకార లోకానికి మీ నానా విధములైనటువంటి జ్ఞానమును మీరు కనపరచడానికి అయోగ్యులమైనటువంటి మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు. Help us to be faithful. దేవా, నమ్మకస్తులుగా ఉండేదానికి Help us to సహాయం be చేయండి. faithful unto the end. ప్రభా, అంతము వరకు నమ్మకంగా ఉండేదానికి సహాయం చేయండి. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Show us the areas in which we have disobeyed. ప్రభా, మేము ఎక్కడెక్కడ ఏ విషయాల్లో అవిధేయులమై ఉన్నామో దయతో చూపించండి. Show us the areas in which we have brought, O Lord,
shame to thy name. ఏ విషయాల్లో నీ నామానికి అవమానాన్ని తీసుకొని వచ్చామో దేవా మాకు చూపించు. Help us to rectify our lives. ఓ దేవా మా జీవితాలు సరిదిద్దుకునే దానికి సహాయం In చేయి. Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.